తెలంగాణ మంత్రివర్గ విస్తరణపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కొత్త పార్లమెంట్ సమావేశాల సందర్భంగా హస్తినా టూర్ వెళ్లిన సీఎం పనిలో పనిగా కేబినెట్ విస్తరణపైన అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందారట. ఇక ఢిల్లీ నుంచి సీఎం రాగానే కొత్త మంత్రులపైన కసరత్తు ముమ్మరమవుతుందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇప్పటికే కొత్త మంత్రులుగా ఎవరిని తీసుకుంటే ఎలా ఉంటుందనే విషయంపైన పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం ఎవరికి ఛాన్స్ ఇస్తారనేదే సస్పెన్స్ గా మారింది. మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతోంది. గత ఏడాది డిసెంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తొలి విడతలో 10 మంది మంత్రులను తీసుకున్నారు. ఇంకా క్యాబినెట్ లో 6 ఖాళీలున్నాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలను బట్టి ఈ ఖాళీలను భర్తీ చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో మంత్రివర్గ విస్తరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఆశావహులు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కొంతమందిని మంత్రివర్గంలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం ఆలోచనగా ఉందంటున్నారు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో ఎందరో సీనియర్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. వీరంతా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో జూనియర్ నేతలు కూడా అమాత్య యోగం కోసం పైరవీలు మొదలు పెట్టారట. ఇటు సీనియర్లు అటు జూనియర్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం పెద్దల ఆశీస్సుల కోసం తెగ లాబియింగ్ చేసుకుంటున్నారు. కులాలు, జిల్లాలు, బలాలు ఇలా ఎవరికి వారు లెక్కలు వేసుకుని మంత్రి పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఖాళీగా ఉన్న 6 బెర్తుల కోసం దాదాపు డజను మంది నేతలు విస్తృతంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం దక్కలేదు. ఈ విస్తరణలో ఈ జిల్లాలకు మంత్రి పదవులు కేటాయించాలని సీఎం భావిస్తున్నారని చెప్తున్నారు. ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఆశపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ పక్కా అనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, ఆయన సోదరుడు గడ్డం వినోద్ మంత్రి పదవిని ఆశిస్తూ ఉండగా, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బెడ్మ బొజ్జు, ప్రేమ్ సాగర్ రావు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేసిన తన పేరు పరిశీలించాల్సిందిగా ప్రేమ్ సాగర్ రావు ఒత్తిడి ఎక్కువ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక నిజామాబాద్ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. తనకు పీసీసీ ప్రెసిడెంట్ కావాలని కోరుతున్న మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ లేదంటే మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని లాబియింగ్ చేస్తున్నారట. ఇక తాజాగా పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు వినిపిస్తూ ఉంటే సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటున్నారట. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిలో ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి 6 మంత్రి పదవుల కోసం డజనుకు పైగా నేతలు పోటీ పడుతూ ఉండడం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.